హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భీష్మ ఏకాదశి అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే మామూలుగా ఏకాదశులు అనేవి 24 ఉంటాయి ఒక సంవత్సరంలో. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సంవత్సరంలో 5 ఏకాదశులు పెద్ద ఏకాదశులు ఉంటాయి. అందులో ఈ భీష్మ ఏకాదశి అనేది ఒకటి చాలా పవిత్రమైనది. అలాగే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన భీష్మ ఏకాదశి అంటే ఏంటి అనే విషయం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భీష్మ ఏకాదశి అని ఎందుకు వచ్చింది ఈ ఏకాదశికి పేరు అంటే, కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎంత మంచి పాత్ర ఉందనేది మనందరికీ తెలిసిందే కదా. అలాగే భీష్మ పితామహుడు అందరూ కత్తులతో పొడిచినప్పుడు ఎప్పుడు కానీ కత్తుల శయనంపై ఉన్నప్పుడు చనిపోడు. ఆయన కృష్ణుని వరం కోరుతాడనమాట. తను ఏకాదశి రోజు చనిపోవాలని. ఎందుకంటే ఉత్తరాయణంలో ఉన్న ఏకాదశి రోజు చనిపోయారనుకోండి, స్వర్గలోప ప్రాప్తి ఉంటుందనే విషయం భీష్ముడికి చాలా బాగా తెలుసు కదా. ఉత్తరాయణంలో చనిపోతే స్వర్గానికి చేరుతారు, దక్షిణాయనంలో చనిపోతే నరకానికి చేరుతారని ఒక నానుడి ఉందన్నమాట వాళ్ళకి తెలిసినంత ప్రకారం. అందుకే భీష్మ పితామహుడు అన్ని రోజుల కురుక్షేత్ర రంగం జరుగుతున్నా కానీ తను ఏకాదశి రోజు మాత్రమే మరణించాలనే వరం కోరుకుంటాడు. దానికి కృష్ణుడు సరే అని చెప్పి వరమిస్తాడనమాట. అందుకే ఇవాళ ఏకాదశి భీష్మ ఏకాదశి. ఇవాళ భీష్ముడు స్వర్గానికి వెళ్ళాడు కాబట్టి తన పేరు మీద అంటూ భీష్మ ఏకాదశి అనేది మనం అందరం జరుపుకుంటాం కదా. కుదిరిన వాళ్ళు ఈరోజు దానం కానీ నువ్వుల దీపం కానీ భీష్ముడికి సంబంధించిన భీష్ముడి పేరు మీద ఏదైనా దానం ఇచ్చినా సరే సరిపోతుంది. నేనైతే ఇవాళ భీష్మ ఏకాదశి మంచి రోజు కాబట్టి ఏడుకొండలవాడి పూజ పెట్టుకుందాం అనేసి నేను పెట్టుకున్నాను. సంధ్యవేళల్లో ఏడుకొండలవాడి పూజ చేయడం అనేది చాలా చాలా విశేషము. కుదిరిన వాళ్ళు పొద్దున్న చేసుకుంటారు, కుదిరిన వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఇవాళ నాకు సాయంత్రం కుదిరింది, సో నేను సాయంత్రం చేసుకున్నాను. చూసారు కదా, మనకి ఎప్పుడు ఎలా తోస్తే అలా ఇదే పెట్టాలి, ఇలాగే చేయాలనే రూల్ ఏం లేదు. దీనికి కూడా మనకు తెలుసుకుంటే కొన్ని చేసుకుంటే మంచిది. అలాగే ఇవాళ విష్ణు సహస్రనామాలు చదువుకోవడం అనేది చాలా మంచిది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.